ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఇది ఓన్లీ మనుషులు ఎక్కడానికి అనమాట. షిప్ అయితే అక్కడ ఆగిపోయినా అట్లా ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదనమాట. ఇది ఓన్లీ షిప్ గడ్డకు వస్తే రాళ్ళు గుద్దుకొని బొక్కలు పడుతుంది కాబట్టి ఇదైతే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఉంటే షిప్ వచ్చి అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగిన తర్వాత మన వాళ్ళు అయితే ఇది అక్కడ వేస్తారనమాట. అక్కడ వేస్తే జనాలు ఎలా వచ్చి ఎక్కుతారు, దీంట్లోకి ఎక్కి అప్పుడు షిప్లోకి ఎక్కుతారు అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి ఈ షిప్ అయితే చూడండి, మొత్తం ఏసీ పెట్టేశారనమాట. పైన అయితే ఏసీ అవసరం లేదు, కానీ లోపలికి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏసీ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే గాలి ఇది కాబట్టి. ఇది ఏంటంటే ఇక్కడ అంటే సోన్సల్ నుంచి శ్రీశైలం వరకు వెళ్ళాలి కాబట్టి దీనికి అయితే ఖచ్చితంగా ఏసీ ఉండాలి. లోపల చూసారా ఎంత రిచ్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఏసీలు ఫ్యాన్లు చాలా ఉన్నాయి, కుర్చీలు కూడా బాగున్నాయి. మొత్తానికి అయితే మన బోట్ అయితే బయలుదేరుతుంది అనమాట. చెప్పాను కదా ఇందాక, ఒక 10-20 మంది తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. వీళ్ళు మాక్సిమం 10 మంది వస్తే తీసుకెళ్ళిపోతారు ఇదన్నమాట. అయితే ఇప్పుడు మనం సంగమేశ్వరం వెళ్తున్నాం అనమాట. సంగమేశ్వరం వెళ్ళడానికి ఈ బోట్లో ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఇంకో కొంచెం పెద్ద బోట్లు అయితే లేట్గా వెళ్తాయి, అంటే మినిమం ఒక అర్ధగంట పట్టవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సంగమేశ్వరం వెళ్ళి వీళ్ళైతే రిటర్న్ వస్తున్నారు అనమాట దర్శనం చేసుకుని. ఇప్పుడైతే మా బోట్లో జనాలు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఓకే.